తెలంగాణలో టీడీపీని పునర్నిర్మిస్తామని ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. పార్టీకి యువరక్తాన్ని ఎక్కిస్తామని, విద్యావంతులకు అవకాశం ఇస్తామని, 3-4 దశాబ్దాల పార్టీ ఉత్సాహంగా పనిచేసేలా సమర్థ నాయకత్వాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావడం చూస్తుంటే తెలంగాణలో పార్టీ బలమేమిటో తెలుస్తోంది. 20 ఏళ్లుగా అధికారంలో లేకున్నా కార్యకర్తల్లో అభిమానం, పట్టుదల ఉంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలంగాణ గడ్డపై పసుపు జెండా ఎగురుతూనే ఉంటుంది. ఏపీలో పరిస్థితులను సెట్ చేసిన తర్వాత ఇక్కడకు వస్తానని వివరించారు. ఏపీ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ తనకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుణ్ణి కోరుకుంటానన్నారు. అన్నదమ్ములుగా విడిపోయిన 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై చర్చించేందుకు నేను చొరవ తీసుకుని తెలంగాణ సీఎం రేవంత్ కు లేఖ రాస్తే ఆయన తక్షణమే స్పందించారు. ఇందుకు ఆయన్ను అభినందిస్తున్నారన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇసుక కష్టాలు ఇక ఉండవు. అన్ని వర్గాల ప్రజలకు ఇసుక ఉచితంగా అందుబాటులోకి రానుంది. తెలుగుదేశం కూటమి సర్కారు ప్రకటించిన ఉచిత ఇసుక విధానం నేటి నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం అధికారికంగా ఈ మేరకు ఉచిత ఇసుక పాలసీని ప్రకటించనుంది. దాని అమలుకు ఉత్తర్వులతో కూడిన మార్గదర్శకాలు వెలువరించనుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను గనుల శాఖ సర్వం సిద్ధం చేసింది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ 2020 స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్తగా నూతన ఇసుక పాలసీ 2024 ను ప్రకటించనుంది. ఈ పాలసీ ఏకైక లక్ష్యం కులం, మతం, వర్గం తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక అందించనున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2016-19 వరకు ఉచిత ఇసుక పాలసీని అమలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ వచ్చాక ఉచితాన్ని తీసేసి అంగడి సరుకుగా మార్చేశారు. జగన్ పాలనలో రీచ్లతో సంబంధం లేకుండా 20 టన్నుల ఇసుక లారీ గరిష్టంగా 46,000కు అమ్మారు. ట్రాక్టర్ ఇసుకను 13,000కు అమ్మారు. పెరిగిన ధరలతో గత 5 ఏళ్లు నిర్మాణ రంగం కుదేలైంది. ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. లక్షల కోట్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీని ప్రభావం రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక, నిర్మాణ రంగ పురోగతిపై పడింది. ఇవేవి పట్టించుకుని జగన్ తన పంధానే కొనసాగించారు. ఫలితంగా ఇసుక దొరక్క ప్రజలు అల్లాడిపోయారు. సొంత ఇల్లు నిర్మించుకోవాలన్న ఆలోచనే మానుకున్నారు. తాము అధికారంలోకి వస్తే మళ్లీ ఉచిత ఇసుక అమలు చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు పలు వేదికలపై హామీ ఇచ్చారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నారు. జగన్ సర్కార్ కాంట్రాక్టు సంస్థను మార్చకుండా యథాతథంగా పనులు కొనసాగించినట్టయితే 1,771 కోట్లతో ఈ పాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఆ క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతుందనే అక్కసుతో అధికారంలోకి రాగానే పనులు ఆపేసింది. గిన్నిస్ రికార్డు ఉన్న నవయుగ సంస్థను తప్పించి రివర్స్ టెండరింగ్ పేరిట మేఘా సంస్థకు కాంట్రాక్టు అప్పగించింది. జగన్ అడ్డగోలు నిర్ణయాలు, మేఘా అలసత్వం కారణంగా పోలవరం ప్రాజెక్టు విధ్వంసమైంది. మేఘా సకాలంలో పనులు చేపట్టకపోవడంతో వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. గైడ్ బండ్ కూలింది. ఫలితంగా ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రాథమిక అంచనా ప్రకారం 15,511 కోట్లు కావాలి. వాస్తవానికి 20,000 కోట్లు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ముంచేశారు. నవ్యాంధ్రకు కీలకమైన ఈ ప్రాజెక్టు నాశనం కావడానికి కారకుల్లో ఒకటి జగన్ సర్కార్ అయితే రెండవది కాంట్రాక్టు సంస్థ మేఘా. అంతేకాక సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయలేని దుస్థితి. కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించడంతో పాటు పాత్ వాల్ ను మరమ్మత్తు చేయాలి. ఇందుకోసం 2 సీజన్లు అంటే 2 ఏళ్ల సమయం తీసుకుంటుంది. 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించినా అది పూర్తయ్యేసరికి 2027 జనవరి వస్తుంది. దీనికి ముందు ఎగువ దిగువ కాఫర్ డ్యాంల సీపేజ్ను నివారించేందుకు చర్యలు చేపట్టాలి. ఇందుకు కనీసం 6 నెలలు లేదా సంవత్సర కాలమైన పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఈ పనులు చేయడానికి 2028 వరకు సమయం పడుతుంది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ పై ఎత్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మించాలంటే 2 ఏళ్ల సమయం తీసుకుంటుంది. అంటే 2030 వచ్చేస్తుంది. అలాగా మళ్లీ సార్వత్రిక ఎన్నికలు వస్తాయి. ఈ 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేయడం అంటే అద్భుతమేనని నిపుణులు అంటున్నారు. విద్య ఓ జీవితాన్ని అఘాత నుంచి శిఖరానికి చేర్చుతుంది. అందుకేనేమో
మంత్రి నారా లోకేష్ 25 మంది దివ్యాంగ విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చిన ఓ సమస్యపై శరవేగంగా స్పందించి వారి బంగారు భవిష్యత్తును కాపాడారు. మంత్రి లోకేష్ చూపిన చొరవతో దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న ఐఐటి, ఎన్ఐటి వంటి సంస్థలలో సీట్లు పొందగలిగారు. దీంతో వారు రేపు ఉండవల్లి నివాసానికి వచ్చి మంత్రి లోకేష్ కి కృతజ్ఞతలు తెలపనున్నారు. అటు మంత్రి నారా లోకేష్ సైతం వారితో కాసేపు ముచ్చటించనున్నారు. తమకు ఐఐటి మద్రాసులో సీటు పొందడంలో ఎదురైన ఇబ్బందిపై మంత్రి నారా లోకేష్ కు వాట్సాప్ మెసేజ్ చేసిన అర్ధగంటలో మంత్రి లోకేష్ స్పందించారు. విజయవాడకు చెందిన పృథ్వీ సత్యదేవ్ ఐఐటి మద్రాసు అధికారులు సీటు తిరస్కరించాక ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే లోకేష్ కు వాట్సాప్ మెసేజ్ పెడితే అర్ధగంటలో స్పందించడమే కాదు, వారి సమస్య పరిష్కారం అయ్యే వరకు పేషీ అధికారులు నిరంతరం ఫాలో అప్ చేయడంతో సీటుపై వదులుకున్న ఆశలు మరలా చిగురించాయని దివ్యాంగ విద్యార్థులు చెప్పుకొచ్చారు. తమ సమస్యలపై వాట్సాప్ సమాచారంతో వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ సమస్య పరిష్కారానికి జీవో ఇచ్చి 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడారన్నారు. దివ్యాంగ విద్యార్థులకు 4 సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా సగటు మార్కులను మినహాయింపు పొందిన సబ్జెక్టుకు వేశారు. ఆ మేరకు కొత్త మార్కుల మెమోలు జారీ చేశారు. సెలవు దినాల్లోనూ అధికారులు దానిపైన కూర్చొని మెమోలు తయారు చేయించి వాటిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. దీంతో కోల్పోయామని భావించిన సీట్లు ఆ విద్యార్థులకు దక్కాయి. ప్రభుత్వ చొరవతో సీట్లు పొందిన విద్యార్థులు మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులైనప్పటికీ జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన వారిని మంత్రి నేడు అభినందించనున్నారు. కాగా వచ్చే ఏడాది నుంచి ఈ సమస్యను ఎలా అధిగమించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత 5 ఏళ్లుగా జగన్ సర్కార్ అస్తవ్యస్త విధానాల కారణంగా ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. జనంపై భారం మోపుతూ అస్మదీయ కంపెనీలకు మేలు చేస్తూ దివాలా తీసేలా చేశారు. జగన్ సర్కార్ తప్పిదాల కారణంగా ఇంధన రంగం ఏకంగా 1,38,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కంటే రెట్టింపు ధరలకు ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేశారు. వినియోగదారులపై భారం పడేలా ట్రూ అప్ పేరిట భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. అదే సమయంలో అదానీ, షిరిడి సాయి వంటి అస్మదీయ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు. తాడేపల్లి ఆదేశాల మేరకు ప్రణాళిక లోపంతో ఇష్టారాజ్యంగా అప్పులు చేశారు. యాజమాన్య నిర్వహణ లోపాలతో విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. దీంతో విద్యుత్ రంగం పూర్తిగా కుదేలైంది. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా తన పాలనా కాలంలోని విధానాలపై నిర్ణయాలను తీసుకుంటుంది. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన హయాంలోనే కాకుండా తాను అధికారాన్ని చేపట్టక ముందు తర్వాత కాలానికి కూడా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్నారు. 2014-2019 కాలంలో వైసీపీ ప్రభుత్వం లేదు. కానీ ఆ కాలానికి సంబంధించి ట్రూ అప్ ఛార్జీల కింద 3,669 కోట్లను ప్రజల నుంచి వసూలు చేశారు. ఒకవైపు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతూ మరోవైపు థర్మల్ యూనిట్ల సామర్థ్యాన్ని పెంచకుండా పెరిగిన డిమాండ్ పేరిట బయట నుంచి ఇబ్బడి ముబ్బడిగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేశారు. మరోవైపు విద్యుత్ సబ్సిడీ మొత్తం 14,000 కోట్లను డిస్కంలకు చెల్లించలేదు. వీటన్నిటిపైన నేడు సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టి పూర్వ వైభవం తీసుకువచ్చేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎన్టీఆర్ జిల్లా అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఓ కార్మికుడు మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ కర్మాగారంలో మొత్తం 300 నుంచి 500 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో స్థానిక బూదవాడ గ్రామస్తులతో పాటు ఎక్కువ మంది బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు మొత్తం 3 షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. మరోవైపు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై అధికారులతో మాట్లాడారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడడంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా సాయం అందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ టిడ్కో గృహాలను 6,000 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి ఆ నిధులను దారి మళ్లించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. లబ్ధిదారులను వైసీపీ రుణగ్రస్తులుగా మార్చిందన్నారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని టిడ్కో గృహాల సముదాయం ఆవరణలో అడవి మాదిరిగా పెరిగిన పొదలు, మట్టి గుట్టలను టీడీపీ నాయకులతో కలిసి తొలగించే పనులను మంత్రి చేపట్టారు. ఒకరోజు శ్రమదానం సరిపోదని వారం రోజుల పాటు చేయాల్సిన ఉంటుందని అన్నారు. తమ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను 90% పూర్తి చేస్తే మిగిలిన 10% పనులు కూడా గత వైసీపీ ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు. 5 ఏళ్లు వ్యవస్థలో నాశనం చేసేసిన జగన్ ప్రజాస్వామ్యంలో ఏ పదవికి అర్హుడు కాదని ఘాటుగా విమర్శించారు.
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో విపక్ష హోదా కూడా దక్కకపోవడంతో వచ్చే 5 ఏళ్లు కూటమి సర్కార్ను, ముఖ్యంగా సీఎం చంద్రబాబును ఎదురించి నిలవలేనని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి జగన్ రాజీనామా చేస్తారని, అదేవిధంగా తన సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో కూడా రాజీనామా చేయిస్తారని ప్రచారం జరుగుతుంది. ఆ వెంటనే కడప ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో జగన్ పోటీ చేస్తారని, పులివెందుల స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తన మాతృమూర్తి విజయలక్ష్మి లేదా సతీమణి వైఎస్ భారతీయులను రంగంలోకి దింపుతారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో భారతీకి వైసీపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించి తాను ఢిల్లీకే పరిమితమయ్యేలా జగన్ ప్లాన్ చేస్తున్నట్లు ఈ ప్రచారం చాటి చెబుతుంది. ఎంపీగా ఉంటే తనపై నమోదైన అక్రమాస్తుల కేసులను మేనేజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా ఆయన తలపోస్తున్నట్లు సోషల్ మీడియా భావిస్తుంది. అదే సమయంలో ఢిల్లీ రాజకీయాల్లోనూ కీలకం కావచ్చన్నది ఆయన ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు. నేడు జరగనున్న దివంగత ముఖ్యమంత్రి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని కడపలోని ఇడుపులపాయలో ఉన్న వైఎస్ సమాధి వద్ద జగన్ నివాళులు అర్పించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఆంధ్రప్రదేశ్కు వెళ్లనున్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి రేవంత్ హాజరు కానున్నారు. వైఎస్ఆర్ కుమార్తె ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో వైఎస్ఆర్ అభిమాన గణాన్ని తిరిగి ఆకట్టుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. అందులో భాగంగా వైఎస్ఆర్ జయంతిని భారీ ఎత్తున నిర్వహిస్తోంది. మరోవైపు తెలంగాణలోనూ వైఎస్ఆర్ జయంతి వేడుకలను టీపీసీసీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇటు ప్రజాభవన్లో అటు గాంధీ భవన్లో కార్యక్రమాలు తలపెట్టింది. ప్రజాభవన్లో వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం సహా అందరూ ప్రజాభవన్కు వెళ్లి అక్కడ వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత గాంధీ భవన్కు చేరుకున్న అక్కడ వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరాన్ని సందర్శించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు. తెలంగాణలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ సంకల్పించారు. వాటిని పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నిధులు ఖర్చు చేసినవి, అసంపూర్తిగా ఉన్నవి, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగు ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా గోదావరి, కృష్ణా బేసిన్లలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల వివరాలను ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయకట్టు భూములకు సాగునీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే పలు దఫాలుగా ఈ ప్రాజెక్టులపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు, వీలైనంత త్వరగా సాగునీటిని అందించేందుకు వీలున్న ప్రాజెక్టులను చేపడితే రైతులకు మేలు జరుగుతుందని, అందుకు అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో భాగంగా గోదావరి బేసిన్ పరిధిలోని నీలవాయి వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2, సదర్మెట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల పనుల పూర్తికి దాదాపు 2,41,000 కోట్ల మేర నిధులు ఖర్చవుతాయని, తద్వారా దాదాపు 48,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని ఇరిగేషన్ శాఖ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. 2025 మార్చి నాటికి పనులు పూర్తయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు సీఎం సూచించారు. ఇరు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయినా అభివృద్ధిలో కలిసి సాగాలని, ఎలాంటి జల వివాదాలు లేకుండా తెలుగు రాష్ట్రాలు పురోభివృద్ధి సాధించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు తలెత్తుకుని ఉండేలా అభివృద్ధి చెందాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆశాభావం వ్యక్తం చేసినట్లు తుమ్మల తెలిపారు. మంత్రి తుమ్మల నిన్న నగరంలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు రాష్ట్రాలకు మేలు కలిగే జాతీయ రహదారులు, జలవనరులు, రైల్వే లైన్లపై చర్చించినట్లు తుమ్మల తెలిపారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్కు, అక్కడి నుంచి పులిచింతల, నాగార్జున సాగర్కు గోదావరి జలాలు తరలించడం భవిష్యత్తులో చాలా కీలకమని, పట్టిసీమ టు
పులిచింతల లింక్తో తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. సత్తుపల్లి నుంచి కొవ్వూరు రైల్వే లైన్, పెనుబల్లి నుంచి కొండపల్లి రైల్వే లైన్ పనులు పూర్తయితే ఇరు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందని చంద్రబాబుకు సూచించినట్లు తుమ్మల తెలిపారు. రైల్వే లైన్ నిర్మాణంతో బొగ్గు రవాణా, పుణ్యక్షేత్రాలు సందర్శించే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కొత్తగూడెం నుంచి పెనుబల్లి రైల్వే లైన్ పూర్తయిందని, ఏపీలో రైల్వే లైన్పై దృష్టి పెట్టాలని సూచించారు. భద్రాచలంలో 5 గ్రామాల విలీనం ఆవశ్యకతను చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు. భద్రాద్రి జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు పురగొల్పిన వారిని ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభాకర్ ఆత్మహత్య బాధాకరమని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రైతు ప్రభాకర్ వ్యవసాయ భూమిని పరిశీలించిన అనంతరం ఆయన రైతు ఇంటికి వెళ్లి ప్రభాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతు ఆత్మహత్యకు ప్రేరేపించిన వారు ఎవరైనా, ఎంతటి పెద్దవారైనా, ఏ పార్టీ వారైనా నిష్పక్షపాతంగా విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు అధికారులను ఆదేశించారన్నారు. ప్రభాకర్ పిల్లల చదువులకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందన్నారు. కాగా రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నాయకులు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ను కోరారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తదితరులు సిపిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కుప్పుగొండుపాలెంలో బాలికను హత్య చేసిన నిందితుడిని వదిలిపెట్టేది లేదని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. గతంలో నిందితుడు బాలికను ఇబ్బందులకు గురి చేస్తే పోలీసులు జైలుకు పంపారని, ఇటీవల బెయిల్పై వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలిపారు. బాలిక హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరా తీశారని వెల్లడించారు. హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు. చీరాలలో సంఘటన జరిగిన 36 గంటల్లో నిందితులను పట్టుకుని కోర్టుకు తరలించామన్నారు. గంజాయి మత్తులోనే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, గంజాయి కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. 9వ తరగతి చదువుతున్న బాలికను దారుణంగా హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు అనకాపల్లి స్పెషల్ బ్రాంచ్, పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ పర్యవేక్షణలో 20కి పైగా బృందాలతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాల్, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు మట్టిలో గాలిస్తున్నారు. నిందితుడు స్వస్థలం అనకాపల్లి కోట్ని వీధి. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అమ్మమ్మగారి ఊరైన కుప్పుగొండుపాలెంలోనే ఎక్కువగా ఉండేవాడు. ఐటీఐ పూర్తి చేసి కొంతకాలం ఖాళీగా ఉన్నాడు. నిందితుడి మనస్తత్వం డిఫరెంట్ గా ఉండేదని పోలీసుల విచారణలో తేలింది. భాగ్యనగరంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో 4 రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలు, ఊరేగింపులు, శివశక్తులు, పోతురాజుల నృత్యాలతో నిన్న చారిత్రక గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలకు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాలకు గవర్నర్ సివి రాధాకృష్ణన్, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకుముందు చోటా బజార్లో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ పూజారి అనంతాచారి సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. లంగర్ హౌస్ నుంచి భారీ అడుగుల ఎత్తున తొట్టెల ఊరేగింపు, చోటా బజార్ నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గోల్కొండ కోటపై గల శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయం వరకు ఊరేగించారు. మరోపక్క బంజారా దర్వాజు నుంచి పటేల్ లక్ష్మమ్మ ఇంటి నుంచి మొట్టమొదటి బోనం దేవాలయం వరకు ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. గోల్కొండలోని గల శ్రీ జగదాంబిక అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ప్రిలిమ్స్ లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 31,382 మంది అభ్యర్థులను మెయిన్స్ కి ఎంపిక చేసినట్లు కమిషన్ అధికారులు వెల్లడించారు. ఫలితాలను కమిషన్ వెబ్సైట్ లో ఉంచారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీలో భాగంగా జూన్ 9న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. జూన్ 24న ప్రాథమిక కీని విడుదల చేశారు. దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ఆదివారం తుది కీని ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫలితాలను కూడా వెల్లడించారు. ప్రిలిమినరీ పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేయనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నిష్పత్తి ప్రకారం మెయిన్స్ కు 28,150 మంది ఎంపిక కావాల్సి ఉంది. అయితే 1:50 నిష్పత్తిలో కొన్ని ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరీలోని పోస్టులకు అభ్యర్థులు అందుబాటులో లేకపోతే మెరిట్ జాబితాలోని ఇతర అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు. రిజర్వేషన్ పోస్టుల భర్తీ కోసం కట్ ఆఫ్ మార్కుల కంటే దిగువ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం చేపట్టనున్న ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని
ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి PMAYకి అనుసంధానిస్తే అర్హులైన పేదలకు సత్వరమే ఇళ్ల నిర్మాణానికి సాయం అందించగలగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది. PMAY కింద పలు రాష్ట్రాల్లో అమలు చేసే ఇళ్ల నిర్మాణాల పథకాలకు కేంద్రం కొంతమేర నిధులు అందిస్తూ ఉంటుంది. ఆ నిధులు అందుకోవాలంటే రాష్ట్రంలో ఎన్ని ఇళ్ల నిర్మించాల్సి ఉందనే అంశంతో పాటు లబ్ధిదారుల వివరాలను తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించాలి. ఆ వివరాలను పరిశీలించిన తర్వాత కేంద్రం విడతల వారీగా రాష్ట్రాలకు నిధులు అందజేస్తుంది. 2024-25లో PMAY కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లను అర్హులైన పేదలకు అందించాలని మోదీ సర్కార్ తొలి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయినప్పుడు రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని, ఆర్థిక సాయాన్ని కూడా పెంచాలని కోరారు. PMAY మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాల విధి విధానాలను రూపొందిస్తామని తెలిపారు. హైదరాబాద్ కేవ్ పబ్ లో డ్రగ్స్ తీసుకుంటున్న పలువురు ప్రముఖులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు దాడి చేసి కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ మహేష్ చంద్ర, అకౌంటెంట్ ఆదన్ బారి, ఎవరెస్ట్ మసాలా వ్యాపారవేత్త మనీష్ గిరిధర్, మాన్యుమేటర్ పూజిత, అమెజాన్ సీనియర్ అసిస్టెంట్ MD షఫీ, సాఫ్ట్వేర్ ఉద్యోగి కిరణ్ బాగని, మ్యూజిషియన్ అబ్దుల్లా అయూబ్, వ్యాపారవేత్త మహమ్మద్ రఫీ, అవంతి డిగ్రీ కాలేజ్ విద్యార్థి సాయి ప్రణీత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిరణ్ కుమార్, TCS ఎంప్లాయీ నేరుడుమల్లి సందీప్, GFX ఆర్టిస్టు పోతూరు వంశీకృష్ణ, బిజినెస్ మ్యాన్ MD రాజుతో పాటు డీజే ఆపరేటర్లు సందీప్ శర్మ, గౌరవంగ అకౌంటెంట్ నవాజుద్దీన్ తో పాటు సివిల్ ఇంజనీర్ రోహిత్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవ్ పబ్ లో నిర్వహిస్తున్న పార్టీలో పక్కా డ్రగ్స్ సేవిస్తున్నారనే సమాచారంతో నార్కోటిక్స్ సైబరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 24 మంది డ్రగ్స్, గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు డీజే ఆపరేటర్ సందీప్ శర్మ గంజాయి కొకేన్ తీసుకున్నట్లు తేల్చారు. డ్రగ్స్ పార్టీ అని తెలిసిన తర్వాత కూడా పబ్ నిర్వాహకులు అనుమతించారు. పబ్ యజమానులు రాజేష్, అభినవ్, సాయి కృష్ణ, సన్నీ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమలో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రంలో రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రాష్ట్రంలో రానున్న 3-4 రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇంకా కేరళ నుంచి గుజరాత్ వరకు తీరం వెంబడి ద్రోణి విస్తరించింది. ఈ రెండింటి ప్రభావంతో అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో దక్షిణ పశ్చిమ భారతంలో పలు రాష్ట్రాలు విస్తారంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఇంకా రుతుపవన ద్రోణి ఉత్తరాదిలోనే కొనసాగుతుంది. ఇటు వీటి ప్రభావంతో ఉత్తర మధ్య భారతంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు, ప్రధానంగా ఉత్తరాఖండ్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఈశాన్య భారతాన్ని వణికించిన వరదలు ఇప్పుడు ఉత్తరాఖండ్ను అల్లకొల్లోలం చేస్తున్నాయి. వర్ష బీభత్సానికి చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 10 వరకు దక్షిణాది పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. తమిళనాడులో మరో నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెళ్లిళ్లలో హాఫ్ సెంచరీ కొట్టిన ఓ మహిళ భాగోతం బయటకు వచ్చింది. చెన్నైకి చెందిన సంధ్య అనే నిత్య పెళ్లి కూతురు ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకుంది. తమిళనాడు తిరుపూర్కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో సంధ్య వివరాలు చూసి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తీగలాగితే అమ్మడి అసలు విషయం మొత్తం బయటపడింది. 40 ఏళ్లు దాటిన పెళ్లి కాని ప్రసాదులే టార్గెట్ గా సంధ్య నడిపిన పెళ్లిల కహానీ మొత్తం బట్టబయలింది. పెళ్లి సమయంలో ఒక్కొక్కరిని ఒక్కో పేరుతో వివాహం చేసుకున్నట్టు తెలిపింది. సంధ్య వలలో ఓ DSP సహా 2 పోలీసు అధికారులు కూడా ఉండడంతో పోలీసులు షాక్ అయ్యారు. నగలు, డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతుందని విచారణ వెల్లడైంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సంధ్య కేవలం పెళ్లిళ్లు చేసుకునే కాదు, ఎంగేజ్మెంట్లు చేసుకుని కూడా పలువురిని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పూణే కారు ప్రమాద ఘటన మరొక ముందే ముంబైలో అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున బర్లీ ప్రాంతంలో ఓ BMW కారు స్కూటీని వెనుక నుంచి అతివేగంతో ఢీకొట్టింది. దీంతో స్కూటీ నడుపుతున్న వ్యక్తి పక్కకు ఎగిరిపడగా అతని భార్యను కొద్ది దూరం కారు ఇడ్చుకెళ్లింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు అప్రమత్తమై ఆమెను ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అధికార పార్టీ శివసేనకు చెందిన ముఖ్య నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా ఆ కారు నడిపాడని పోలీసులు ధృవీకరించారు. ప్రమాదంలో జరిగినప్పటి నుంచి మిహిర్ పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేసినట్లు సీనియర్ పోలీసుల అధికారి కృష్ణకాంత్ తెలిపారు.
గత రాత్రి జుహూలోని ఓ బార్లో మిహిర్ అతిగా మద్యం సేవించి ఇంటికెళ్లే సమయంలో తాను కారు నడుపుతానని డ్రైవర్ నుంచి తీసుకుని అతివేగంతో నడుపుతూ వల్లీలో స్కూటీని ఢీకొట్టాడు. భయంతో కారుతో సహా అక్కడి నుంచి ఉడాయించాడని సమాచారం. అనంతరం అతను నేరుగా ఓ స్నేహితురాలు ఇంటికెళ్లాడని తెలియడంతో పోలీసులు ఆమెను కూడా విచారించారు. ప్రమాద సమయంలో కారులోనే ఉన్న డ్రైవర్తో పాటు కారు రాజేష్ షాపై పేరు ఉండడంతో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక్క రోజులో మొత్తం మారిపోయింది. యువ భారత్ బలంగా పుంజుకుంది. జింబాబ్వేతో తొలి టీ20లో అనూహ్య పరాజయం చవిచూసిన శుభమన్ బృందం రెండో టీ20లో అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. తన తొలి అంతర్జాతీయ టీ20 డకౌట్గా అయిన ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసక బ్యాటింగ్ తో 46 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. ఆరంభ మ్యాచ్ లో 102కే కుప్పకూలిన భారత్ ఈసారి 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే పర్యటనలో తొలి మ్యాచ్ లో భంగపడ్డ టీమిండియా రెండో టీ20లో కసిగా చెలరేగిపోయింది. నిన్న జరిగిన మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను మట్టి కరిపించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ తో పాటు రుతురాజ్ రెచ్చిపోవడంతో మొదట భారత్ 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. మూడో టీ20 బుధవారం జరుగుతుంది.